నరసింహ శతకం. మాన్యం బులియ్యను సమర్థుడు ఒక్కడు లేడు, మాన్యములు చెరుపన్ సమర్థులు అంతన్. ఎండిన ఊళ్ళ గోడు ఎరిగింపడు ఎవ్వడున్, పండిన ఊళ్ళకును ప్రభువులు అంతన్. ఇతడు పేద అటంచును ఎరిగింపడు ఎవ్వడు, కలవారి సిరులు ఎన్నగలరు చాలన్. తన ఆలిచేష్టలన్ తప్పును ఎన్నడు ఎవ్వడు, పెరకాంత తప్పు ఎన్నన్ పెద్దలు అంతన్. ఇట్టి దుష్టులకు అధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులు అటంచును పలుకవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వ్యవసాయం చేసి బ్రతకటానికి కావలసిన భూమిని ఈనాంగా ఇచ్చే యోగ్యుడు ఒక్కడు కూడా లేడు. కానీ ఉన్న భూమిని లేకుండా చేసే అధికార దుర్వినియోగులు చాలామంది ఉన్నారు. కుంటలను చెరువులను బాగుపరచకుండా, కాలువలు వేయకుండా, పంటలు పంటని గ్రామాల సంగతి చెప్పవలసిన వారికి చెప్పేవారు లేనేలేరు. కానీ ఈ గ్రామాలకు మేమే మకుటం లేని మహారాజులం అని విర్రవీగే నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. వీడు పేదవాడు, వీనికి సహాయం కావాలి అని చెప్పేవారు లేనేలేరు. కానీ వీడి దగ్గర ఇది ఉంది, వీడి దగ్గర అది ఉంది కాబట్టి వీడు పేదవాడు కాడు అని ఆర్థిక సాయం అందకుండా చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. తన భార్య గురించి పట్టించుకోడు కానీ పరాయివాడి భార్య గురించి పట్టించుకునేవాడే పెద్ద మనిషి అవుతున్నాడు. ఇలాంటి వారి ప్రవర్తనను శిక్షించే వారితో వీళ్ళ గురించి చెప్పాలి కానీ వీళ్లకు బుద్ధులు చెప్తే బాగుపడరు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నమో నమః.